హాయ్ చింగ్చాంగ్. యా ప్రస్తుతం చూసుంటావు కదా, చాలా మంది అమ్మాయిల మీద రేప్ కేసులు కానీ, కోల్కతాలో కూడా ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది, చూసావా? యా మరి అలాంటి వాళ్ళ కోసం ఏమైనా చెప్తావా? ఏమైంది? ఏడు వస్తుంది. ఏమైంది? ఏడు వస్తుంది. ఎందుకు? చెప్పు. అదే నువ్వే చెప్పు, ఏమైంది? నీకు తెలుసుగా. నాకేం తెలీదు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి చెప్పు. ఏడు వస్తుంది. చెప్పు. అక్కలు, అక్కలు, చెల్లెళ్ళు, చెల్లెళ్ళు, చిన్న చిన్న ఇళ్ళలు, చిన్న చిన్న పిల్లలు అందరూ మధ్యలోనే వానభంగాలకు గురవుతున్నారు. మానభంగాలకు గురవుతున్నారా? యా ఎందుకు? ఏమైంది? ఏడు వస్తుంది. ఎందుకు? ఈ దుష్టరాజ్యంలో, ఈ దేశంలో మహిళలకి అస్సలు స్వేచ్ఛ లేకుండా పోతుంది. స్వేచ్ఛ లేకుండా పోతుందా? యా మళ్ళీ ఏం చేద్దాం? ఇట్లాంటి వాళ్ళని మెల్లగా చెప్పు. నీకు ఎలాగ అలా నాకు మెల్లగా ఏం లేదు, సరే చెప్పు. ఏం చేస్తావని చెప్పు. ఏం చేయాలంటే చెప్పు. నడి రోడ్డు మీద ఉరి తీయాలా? యా కాల్చి చంపాలా? రాళ్లతో కొట్టాలి. ఎంతోమంది అక్కల్ని చెల్లెలని రోజు బలి తీసుకున్నా ఈ బద్మాషగాలకి ఒక గుణపాఠం చెప్పాలి. త్వరలోనే ఈ వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి పాడాలా? యా మరి ఏం చేయాలి? ఆడపడుచులు పాపం ఎంతోమంది వాళ్ళందరూ అయ్యో ఏడు వస్తుంది, చెప్పు. ఏం చేయాలి? ఎంతోమంది చిన్నపిల్లల్ని 3 ఏళ్ళ బాలికల్ని అందరినీ రేప్ చేసి చంపేస్తున్నారా? అట్లా ఏడవద్దు. నువ్వు ఏడిస్తే ఎట్లాగా? ఏం చేయను? ఇక్కడున్న సొసైటీలో ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా బయట తిరగాలంటే భయంగా బతుకుతున్నారా? అందుకే ఇక నుంచి మనమే తిరిగి పోరాడదామా? యా ఓకే. నువ్వు కూడా వీలైనంత వరకు చైతన్యం తీసుకొస్తావా? యా ఓకే, వెరీ గుడ్. సరే, మరి ఇంత మంచిగా చెప్తున్నావు కదా, మరి నువ్వే ఎలాంటి పనులు చేస్తున్నావు? ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తల్లికి తిరగబడాలి. అందరికీ కరెక్ట్ నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ప్రతి ఒక్కరి మీద ఈ దగ్గరకు వస్తే ప్రతిఘటించండి. వీలైతే ప్రాణాలు తీసేయండి నా లండి నా కొడుకులకి. యా ఓకే, సరే. ఎందుకంటే మనం వల్గర్గా మాట్లాడద్దు. ఏం చేయమంటావు బాస్? సరే, ఏం చేసేది ఏం లేదు. సరే, చిన్నపిల్లలకి అందరినీ కూడా నువ్వు కాపాడాలని, లేకపోతే నీ తరపున నువ్వు ఎంత చేయాలో అంత చేస్తూ పో. నువ్వు కూడా వీలైనంత వరకు కాపాడడానికి ట్రై చేసి నీ వంతు కృషి చేయి, ఓకేనా? ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నా. మన ఇంట్లో ఉన్న అక్కల్ని చెల్లెలని ప్రతి ఒక్కరిని ఫస్ట్ మనం గౌరవిద్దాం. మనం గౌరవిస్తే ఇంట్లో వాళ్ళని బయటి వాళ్ళని మనం గౌరవిస్తే పక్కింటి వాళ్ళు మనకు కూడా గౌరవిస్తారు. ఆడపడుచులకా? యా ఓకే. అందుకే అందరికి గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి, ఆడపిల్లని కాపాడుకోండి ప్లీజ్. జై హింద్. ఓకే, ప్లీజ్ జై హింద్. థ్యాంక్ యూ. రైట్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ బాస్, నన్ను ఇక్కడ దాకా పిలిపించి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. వెరీ గుడ్. నీ ఆవేదన చెప్పుకోవడానికి. యా వెరీ గుడ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు కూడా అందరికీ ఆడపిల్లల తరపున పోరాడండి ప్లీజ్. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, బాయ్.